డే 3 వ్లాగ్ ఆఫ్ పూణే. సో నేనేది నిన్న త్రయంబకేశ్వర్ నుంచి పూణేకి అయితే స్టార్ట్ అయిపోయాను. సో పూణేకి వెళ్ళడం కోసం మహారాష్ట్ర బస్ అయితే పిక్ చేసుకుని పూణేలో అయితే దిగిపోయాను మిడ్ నైట్. సో మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయి శ్రీమాత్ జగదీశ్వర హల్వాయ్ గణపతి ఆలయ మందిర్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో దానికి వెళ్ళడం కోసం ఆటోలో అయితే నేనైతే గుడికి రీచ్ అయిపోయాను. సో గుడి వ్యూ అయితే ఇది. ఇక్కడ గుడి 1893లో అయితే నిర్మించారు. సో ఇది చాలా ఫేమస్ అయిన గుడి. సంవత్సరానికి కొన్ని లక్షలాది మంది వచ్చి అయితే గుడికి దర్శించుకుంటారు. ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి మీకు దేవుడు విగ్రహం కనబడుతుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం బంగారంతో గుడి. వాటికి ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతాయి అంట. సో దాని తర్వాత దాని పక్కనే ఉన్న శనివార్ వాడ అంట. ఆ శనివార్ వాడ అనేది పూర్వకాలంలో ఇది ఒక రాజభవనం. ఇప్పుడు చరిత్రను గుర్తు చేసే గొప్ప కట్టడం. ఇక్కడ ప్రతి గోడ మరాఠా చరిత్రను చెబుతుంది. పూణేకి వస్తే తప్పక ఈ ప్లేస్ అయితే విజిట్ చేసేయచ్చు. ఇది వచ్చేసరికి 1732లో అయితే హేషే బాజీలో నిర్మించారు. ఈ కోట మరాఠా సామ్రాజ్య వైభవాన్ని ప్రత్యేక నిలుస్తుంది. సో దీని తర్వాత నేనైతే ఫినిక్స్ మల్టీప్లెక్స్కి అయితే మార్కెట్ సిటీకి అయితే వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అలా షాపింగ్ అంతా చేసుకొని నైట్ అయితే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.